Hi, my dear competitive aspirants. I am Bhavita Santosh sir, Economy faculty. భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా ఎకానమీకి సంబంధించినటువంటి టిప్స్ని, ఎకానమీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ టాపిక్స్ని మీరు ప్లేస్టోర్లో ఉన్నటువంటి యాప్ ద్వారా వినడానికి అవకాశం ఉండే విధంగా నేను వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో భాగంగా ఈరోజు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వ్యయార్హ ఆదాయం, దానికి సంబంధించిన డీటెయిల్స్ను మనం ఈరోజు మాట్లాడదాం. మరి వ్యయార్హ ఆదాయం అంటే ఏంటంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో సంపాదించినటువంటి మొత్తం ఆదాయాన్ని వెస్టి ఆదాయం అంటే, ఆ వెస్టి ఆదాయం నుండి ఆ వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎంతైతే పన్నులను చెల్లిస్తాడో ఆ పన్నుల విలువను తీసివేయగా మిగిలినటువంటి విలువనే వ్యయార్హ ఆదాయం అనడం జరుగుతుంది. అంటే ఏంటి? వ్యయార్హ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు వెస్టి ఆదాయం మైనస్ వెస్టి పన్నులు అని అనుకోవచ్చు. అంటే వ్యయార్హ ఆదాయం రావాలి అంటే వెస్టి ఆదాయం నుంచి పన్నులను తీసివేయాలి. అతని యొక్క వ్యక్తిగత పన్నులను తీసేసినప్పుడు మాత్రమే మనకు వ్యయార్హ ఆదాయం రావడం జరుగుతుంది.